నా ప్రియమైన మూన్లైట్ కథలు కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా మన ఛానల్లో వస్తున్న కథలను మీరందరూ ఎంతగానో ఆదరిస్తున్నారు. చాలా మంది చూస్తున్నారు. ప్రతి ఒక్క వ్యూ, మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్ నాలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతోంది. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన కథలను రెగ్యులర్గా ఫాలో అవుతున్న వారిలో చాలా మంది ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు. కేవలం చూసి వెళ్ళిపోతున్నారు. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ నాకు ఎంత ధైర్యాన్ని ఇస్తుందో బహుశా నేను మాటల్లో చెప్పలేను. ఈ జులై నెలలోనే నా పుట్టినరోజు ఉంది. ప్రతి ఒక్కరికి తమ బర్త్డే రోజున ఏదో ఒక గిఫ్ట్ కావాలని కోరుకోవడం సహజం. ఈ ఏడాది నా పుట్టినరోజుకి నేను కోరుకునే ఏకైక గిఫ్ట్ మన మూన్లైట్ కథలు ఛానల్ 1000 మంది సబ్స్క్రైబర్స్ మార్కును దాటడం. ఒక కథను రాయడానికి, దాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో సమయం శ్రమ పడుతుంది. ఈ జులై ఎండ్లోగా మన ఫ్యామిలీ 1000 మందికి రీచ్ అయితే అది నా లైఫ్లోనే బెస్ట్ బర్త్డే గిఫ్ట్ అవుతుంది. కథలు నచ్చుతున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఇప్పుడే ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నా ఈ చిన్న కోరికను మీరందరూ తీరుస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జగ్గు ఆటోమేటిక్ రైఫిల్స్ చూపించగానే మైథిలి వెనుక ఉన్న ఇద్దరు గార్డ్స్ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వారి చేతులు వణకడం మొదలైంది. తమ దగ్గర ఉన్న చిన్న పిస్టల్స్తో ఈ భారీ ఆయుధాలు ఉన్న ముఠాను ఎదిరించడం అసాధ్యమని వారికి అర్థమైంది. కాని మైథిలి ముఖంలో మాత్రం ఆ రాయల్ పొగరు, గంభీరత్వం అంగుళం కూడా తగ్గలేదు. ఆమె తన పట్టుచీర కొంగును మరింత గట్టిగా నడుముకు బిగించి జగ్గు కళ్లల్లోకి నేరుగా చూస్తూ నిలబడింది. ఆ కొండగాలికి ఆమె జుట్టు ముఖంపై పడుతున్నా ఆ కళ్లల్లో ఉన్న రౌద్రం జగ్గును కూడా క్షణకాలంపాటు ఆలోచనలో పడేసింది. ఏంట్రా జగ్గు, ఆటోమేటిక్ రైఫిల్స్ చూపిస్తే ఈ మైథిలి భయపడి నీ కాళ్లమీద పడుతుందనుకున్నావా? లండన్ కార్పొరేట్ వీధుల్లో 100 కోట్ల సామ్రాజ్యాన్ని శాసించిన దాన్నిరా నేను. నీలాంటి వీధి రౌడీల బెదిరింపులకు నా గుండె వేగం పెరగదు. నా భర్త విక్రమ్ ఆదిత్య ఈ దేశపు బిజినెస్ ప్రపంచాన్ని ఏలాడు. సరే, ఆయన పేరు వింటేనే మీ బాస్ సిద్ధార్థ్ జైల్లో వణికిపోతున్నాడు. అందుకే కదా నేరుగా యుద్ధం చేయలేక ఇలా దొంగచాటుగా ఆక్సిజన్ సప్లైని, సిగ్నల్స్ని కట్ చేసి చంపాలని చూస్తున్నాడు అని మైథిలి వాయిస్లో బేస్ పెంచి మాట్లాడింది. జగ్గు కత్తిని గాల్లో తిప్పుతూ, మేడం గారు, మాటలు చాలా బాగా చెప్తారు. కానీ ఈ అడవిలో మీ మాటలు వినడానికి ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లేరు. ఇక్కడున్నది జగ్గు, వాడి వెనుక ఉన్న డెత్ గ్యాంగ్. మీ మొగుడి ఊపిరి ఆగిపోవడానికి ఇంకా 45 నిమిషాలు మాత్రమే టైం ఉంది. మీరు ఎంత త్వరగా కిందకు వెళ్తే అంత త్వరగా ఆక్సిజన్ సిలిండర్ తీసుకురావచ్చు. కానీ నేను మిమ్మల్ని ఇక్కడి నుండి ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వను. మీ గార్డ్స్ని గన్స్ కింద పడేయమనండి, లేదంటే ఇక్కడే అందర్నీ లేపేసి లోయలోకి తోసేస్తాను అని క్రూరంగా హెచ్చరించాడు. మైథిలి ఒక్క క్షణం వెనక్కి తిరిగి తన గార్డ్స్ వైపు చూసింది. వారి కళ్లల్లో చావు భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె మెల్లగా వారి దగ్గరకు వెళ్లి, గన్స్ కింద పడేయండి అంది చాలా ప్రశాంతంగా. కాని మేడం అని ఒక గార్డ్ అనబోయాడు. నేను చెప్పింది చేయండి. వీళ్లకు కావాల్సింది మన ప్రాణాలు కాదు, మనల్ని ఇక్కడే నిలిపివేసి కాలయాపన చేయడం. వీళ్లతో ఇక్కడ గన్ ఫైట్ పెట్టుకుంటే సమయం వృధా అవుతుంది. అక్కడ నా విక్రమ్కి ప్రతి సెకండ్ ఎంతో విలువైనది అని మైథిలి చెప్పడంతో గార్డ్స్ తమ పిస్టల్స్ను కింద పడేశారు. జగ్గు నవ్వుతూ, అదీ దారికి రండి. శంకర్, ఆ గన్స్ తీసుకో. మేడం గారు, ఇప్పుడు మీ కారు కీస్ కూడా మాకు ఇచ్చేయండి. మీరు, మీ గార్డ్స్ ఇక్కడే ఈ కొండ మలుపులోనే కూర్చోవాలి. సాయంత్రం చీకటి పడే వరకు మీరు ఇక్కడి నుండి కదలడానికి వీల్లేదు. అప్పటికి మీ బంగ్లాలో ఉన్న విక్రమ్ ఆదిత్య శవం చల్లబడిపోతుంది అన్నాడు. మైథిలి కారు కీస్ జగ్గు వైపు విసిరికొట్టింది. కాని ఆమె మనసులో ఒక భయంకరమైన ప్లాన్ రన్ అవుతోంది. ఆమెకు తెలుసు, శత్రువు బలంగా ఉన్నప్పుడు బలంతో కాదు, బుద్ధితో కొట్టాలని. అదే సమయంలో ఊటీ బంగ్లాలో ఐసీయూ గదిలో మానిటర్ స్క్రీన్ మీద విక్రమ్ హార్ట్ రేట్ 55కి పడిపోయింది. ఆక్సిజన్ సాచురేషన్ స్పోర్ 2 లెవెల్స్ 80కి చేరుకున్నాయి. నర్స్, శారద, లలిత ఇద్దరూ విపరీతమైన కంగారులో ఉన్నారు. లలిత, ఆక్సిజన్ సిలిండర్ మీటను ఇంకా తగ్గించు. ఎలాగైనా ప్రకాష్ అన్నా లేదా మేడం వచ్చేవరకు సార్ ఊపిరి ఆగకూడదు అని శారద కన్నీళ్లతో అంది. శారద అక్క, నేను ఆల్రెడీ మినిమం లెవెల్కి సెట్ చేశాను. కానీ సిలిండర్లో ప్రెషర్ పూర్తిగా పడిపోతోంది. సూది రెడ్ మార్క్కి వచ్చేసింది. ఇంకొక 20 నిమిషాలు దాటితే ఈ సిలిండర్ నుండి ఒక్క చుక్క గాలి కూడా రాదు. బంగ్లా చుట్టూ ఉన్న ల్యాండ్లైన్ ఫోన్లు అన్నీ డెడ్ అయిపోయాయి. అసలు బయట ఏం జరుగుతుందో మనకు తెలియడం లేదు. మేడం వెళ్లిన కారు కూడా ఇంకా రాలేదు. సార్కి ఏమైనా అయితే మేడం తట్టుకోలేదు అక్క. ఆ సిద్ధార్థ్ గాడు ఇంత దారుణానికి ఒడిగడతాడు అనుకోలేదు అని లలిత ఏడుస్తూ విక్రమ్ పాదాలను పట్టుకుంది. విక్రమ్ శరీరం
ఆక్సిజన్ అందక మెల్లగా చల్లబడుతోంది. అతని చేతివేళ్లు కొద్దిగా నీలంగా మారుతున్నాయి. కోమాలో ఉన్నా సరే అతని అంతరాత్మ ఆక్సిజన్ కోసం పోరాడుతున్నట్లు అతని ముఖంలో చిన్న కదలికలు కనిపిస్తున్నాయి. శారద వెంటనే అంబు బ్యాగ్ తీసుకుని విక్రమ్ ముఖానికి అమర్చి మాన్యువల్గా ఆక్సిజన్ పంప్ చేయడం ప్రారంభించింది. సార్, ప్లీజ్ సార్, ధైర్యంగా ఉండండి. మేడం మీకోసమే బయటకు వెళ్లారు. ఆమె మిమ్మల్ని వదిలిపెట్టరు. ఎలాగైనా ఆక్సిజన్ తీసుకొస్తారు అని శారద మనసులో దేవుడిని ప్రార్థిస్తూ పంప్ చేస్తోంది. జైలు స్పెషల్ బ్యారక్లో సిద్ధార్థ్ ఒక పెద్ద గ్లాసులో వైన్ పోసుకుని తాగుతున్నాడు. వాడి ముఖంలో గెలుపు తాలూకు అహంకారం స్పష్టంగా కనిపిస్తోంది. వాడు జైలు రూంలోనే అటూ ఇటూ నడుస్తూ తన లాయర్తో మాట్లాడుతున్నాడు. చూసావా శర్మ, బిజినెస్ ప్రపంచంలో ఎంత పెద్ద తోపులైనా సరే సమయం, సందర్భం మన చేతిలో ఉంటే వాళ్లు మన కాళ్ళ కింద నలిగిపోవాల్సిందే. ఆ విక్రమ్ గాడు లండన్లో నన్నందరి ముందు ఇన్సల్ట్ చేసినప్పుడు, నా షేర్స్ అన్నీ కొల్లగొట్టినప్పుడు వాడనుకున్నాడు తనే నెంబర్ 1 అని. కానీ ఇప్పుడు చూడు, వాడు ఊపిరి కోసం కొట్టుకుంటూ చావబోతున్నాడు. వాడి భార్య మైథిలి, ఆ రాయల్ యాటిట్యూడ్ క్వీన్, ఇప్పుడు ఊటీ కొండల్లో దిక్కుతోచని స్థితిలో నిలబడి ఉంటుంది. నా జగ్గు వాళ్లను గాల ఆడకుండా చంపేస్తున్నాడు. ఈరోజు సాయంత్రానికి విక్రమ్ ఆదిత్య చావు వార్త టీవీల్లో బ్రేకింగ్ న్యూస్లా రావాలి. ఆ వార్త వినగానే నేను ఈ జైలు నుండి బరస్టయ్యి నవ్వుతాను అని సిద్ధార్థ్ సైకోలా నవ్వాడు. నిజమే సార్, మీ ప్లాన్ చాలా పక్కాగా ఉంది. ల్యాండ్లైన్ వైర్లు కట్ చేయడం, మొబైల్ జామర్స్ పెట్టడం వల్ల బంగ్లా ఒక ఐలాండ్లా మారిపోయింది. పైగా ఘాట్ రోడ్డు మీద జగ్గు టీం కాపలా ఉండటంతో బయట నుండి ఎలాంటి సహాయం అందే ఛాన్స్ లేదు. విక్రమ్ ఆదిత్య చాప్టర్ ఈ రోజుతో క్లోజ్ సార్. ఆ తర్వాత ఆదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మొత్తం మీ చేతుల్లోకి వచ్చేస్తుంది అని లాయర్ శర్మ వంత పలికాడు. అవును, విక్రమ్ చనిపోగానే ఆ కంపెనీ షేర్స్ అన్నీ పడిపోతాయి. అప్పుడు లండన్, దుబాయ్ మార్కెట్లలో ఉన్న వాళ్ల అసెట్స్ అన్నింటినీ నేను తక్కువ ధరకు కొనేస్తాను. మైథిలి రోడ్డున పడాల్సిందే. నా కళ్ల ముందు ఆమె భిక్షగత్తెలా మారాలి. అప్పుడే నా పగ పూర్తిగా చల్లారుతుంది అని సిద్ధార్థ్ క్రూరంగా అన్నాడు. మళ్లీ ఊటీ ఘాట్ రోడ్డుపై జగ్గు తన మనుషులతో కలిసి మైథిలి కారు కీస్ తీసుకుని రోడ్డు పక్కన బైక్స్ దగ్గర నిలబడి సిగరెట్లు తాగుతున్నాడు. మైథిలి, ఆమె ఇద్దరు గార్డ్స్ రోడ్డుకు ఒకవైపు నిలబడి ఉన్నారు. దట్టమైన పొగమంచు మరింత ఎక్కువవుతోంది. చలి తీవ్రత కూడా పెరిగింది. మైథిలి తన మనసుకు 100 సార్లు సర్ది చెప్పుకుంది, హింస వద్దు, ప్రశాంతంగా ఆలోచించాలని. కాని సమయం అయిపోతోంది. ఆమె తన చేతి గడియారం వైపు చూసింది. ఇంకా కేవలం 15 నిమిషాలు మాత్రమే టైం ఉంది. బంగ్లాలో విక్రమ్ జీవితం ముగిసిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆమె మెల్లగా తన చీర కొంగులో దాచి ఉంచిన చిన్న శాటిలైట్ ట్రాకర్ డివైస్, ఇది ఫోన్ కాదు, కేవలం లొకేషన్ పంపే చిన్న ఎమర్జెన్సీ బటన్ వైపు చేయి పోనిచ్చింది. లండన్ నుండి వచ్చినప్పుడు ఆమె సెక్యూరిటీ టీం ఈ చిన్న డివైస్ను ఎమర్జెన్సీ కోసం ఆమెకు ఇచ్చారు. దీన్ని ప్రెస్ చేస్తే బంగ్లాకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రైవేట్ హెలిప్యాడ్ దగ్గర సిద్ధంగా ఉన్న ఆదిత్య గ్రూప్స్ ప్రైవేట్ సెక్యూరిటీ హెలికాప్టర్కు సిగ్నల్ వెళ్తుంది. కాని ఆ హెలికాప్టర్ ఇక్కడికి రావడానికి కనీసం 10 నిమిషాలు పడుతుంది. అంతవరకు జగ్గుగాడిని ఇక్కడే బిజీగా ఉంచాలి. పైగా రోడ్డుపై ఉన్న ఆ చెట్టును తొలగించాలి. మైథిలి మెల్లగా ఆ బటన్ను ప్రెస్ చేసింది. సిగ్నల్ సెండ్ అయింది. ఇప్పుడు ఆమె జగ్గువైపు ఒక పవర్ఫుల్ స్టెప్ వేసింది. ఆమె నడకలో ఆ రాయల్ గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు. జగ్గు అని గట్టిగా పిలిచింది. జగ్గు సిగరెట్ కింద పడేసి, ఏంటమ్మా మహారాణిగారు, మళ్ళీ ఏదో చెప్పాలని డిసైడ్ అయ్యారా? మీ మొగుడి టైం అయిపోతున్నట్లుంది కదా అన్నాడు వెటకారంగా. నువ్వు సిద్ధార్థగాడి కోసం పనిచేస్తున్నావు కదా, వాడు నీకు ఎంతిస్తాడు? 5 కోట్లా 10 కోట్లా అని అడిగింది మైథిలి. బాస్, మాకు ఎంతిస్తే నీకెందుకు మేడం, మాకు నమ్మకం ముఖ్యం అన్నాడు జగ్గు. నమ్మకమా? వాడు జైల్లో ఉన్నాడు జగ్గు. ఈరోజు కాకపోతే రేపైనా వాడు అక్కడే కుళ్ళిపోతాడు. వాడు నీకు ఇచ్చే డబ్బు కంటే 10 అంటే 100 కోట్లు నేనిప్పుడే నీ అకౌంట్లో వేయిస్తాను. నాకు కావాల్సింది నా భర్త ప్రాణం. ఆ చెట్టును పక్కకు జరిపి నన్ను కిందకు వెళ్ళనివ్వు. ఈ మైథిలి మాట ఇస్తే వెనక్కి తీసుకోదు. 100 కోట్లు నీ జీవితాన్ని మార్చేస్తాయి. ఆలోచించు. జైల్లో ఉన్న సిద్ధార్థ్ గాడి కోసం ప్రాణాలు పణంగా పెడతావా, లేదా 100 కోట్లతో కింగ్లా బతుకుతావా అని మైథిలి ఒక మైండ్ గేమ్ ఆడింది. 100 కోట్లు అనే మాట వినగానే జగ్గు వెనుక ఉన్న శంకర్, మిగిలిన రౌడీల కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. 100 కోట్లు ఉంటే జీవితాంతం కూర్చుని తినవచ్చు.
జగ్గు కూడా ఒక్క క్షణం డైలమాలో పడ్డాడు. వాడి ముఖంలో ఆశ స్పష్టంగా కనిపించింది. 100 కోట్లా? అంత డబ్బు నీ దగ్గరెక్కడుంది మేడం? నీ ఫోన్లే పనిచేయడం లేదు కదా, ఎలా ట్రాన్స్ఫర్ చేస్తావు అని జగ్గు ఆసక్తిగా అడిగాడు. మైథిలి ఆదిత్యకు ఫోన్ సిగ్నల్స్ అక్కర్లేదు జగ్గు. నా సంతకం ఉంటే చాలు, స్విస్ బ్యాంక్ అయినా సరే నీ కాళ్ల దగ్గరకు వస్తుంది. ఇగో ఈ పేపర్ మీద నేను రాసి ఇస్తాను అంటూ ఆమె తన బ్యాగ్ నుండి ఒక డైరీ పెన్ తీసింది. ఆమె కావాలనే సమయాన్ని వృధా చేస్తూ మెల్లగా రాయడం మొదలుపెట్టింది. కాని సరిగ్గా అప్పుడు జగ్గు మొబైల్కి ఒక శాటిలైట్ ఫోన్ కాల్ వచ్చింది. అది జైలు నుండి సిద్ధార్థ్ పంపిన కాల్. జగ్గు ఫోన్ లిఫ్ట్ చేశాడు. జగ్గు, ఆ మైథిలి మాటలు నమ్మకు. ఆమె చాలా తెలివైంది. నిన్ను మాటల్లో పెట్టి ఏదో ప్లాన్ చేస్తోంది. ఆమెను ఇప్పుడే షూట్ చెయ్యి. విక్రమ్ చనిపోయేలోపు ఆమె కూడా చావాలి. లేదంటే ఆమె మనల్ని బతకనివ్వదు. షూట్ హర్ అని సిద్ధార్థ్ ఫోన్లో గట్టిగా అరిచాడు. జగ్గు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు. వాడు మైథిలి వైపు క్రూరంగా చూస్తూ తన రైఫిల్ను లోడ్ చేశాడు. సారీ మేడం, 100 కోట్లు చాలా పెద్ద మొత్తమే, కాని మా బాస్ నిన్ను చంపేయమన్నాడు. నీ ఆటలు ఇక సాగవు అంటూ రైఫిల్ గురిపెట్టాడు. మైథిలి ఏమాత్రం చలించలేదు. సరిగ్గా అదే సెకండ్లో ఆకాశం నుండి ఒక భయంకరమైన శబ్దం వినపడింది. దట్టమైన పొగమంచును చీల్చుకుంటూ ఆదిత్య గ్రూప్స్ బ్లాక్ సెక్యూరిటీ హెలికాప్టర్ సరిగ్గా ఆ కొండ మలుపు పైకి వచ్చింది. అందులో నుండి 4 పవర్ఫుల్ బ్లాక్ కమాండోస్ తాడు సహాయంతో కిందకు దూకారు. వారి చేతుల్లో అత్యాధునిక వెపన్స్ ఉన్నాయి. డోంట్ మూవ్, డ్రాప్ యువర్ వెపన్స్ అని కమాండోస్ గర్జించారు. జగ్గు మరియు వాడి గ్యాంగ్ ఆ హెలికాప్టర్ను, కమాండోలను చూసి పూర్తిగా భయపడిపోయారు. శంకర్ తన చేతిలో ఉన్న గన్ కింద పడేశాడు. జగ్గు కూడా వేరే దారి లేక రైఫిల్ కింద పడేసి చేతులెత్తేశాడు. మైథిలి ఆ కమాండోల వైపు చూసి, టైం లేదు, జగ్గుగాడిని, వీడి మనుషులను ఇక్కడే బంధించండి. కారును పక్కకు జరపండి. హెలికాప్టర్లో ఉన్న ఆక్సిజన్ సిలిండర్స్ తీసుకుని వెంటనే బంగ్లాకు బయల్దేరండి అని ఆర్డర్ వేసింది. ఆమె ఏమాత్రం ఆలస్యం చేయకుండా కమాండోస్ తెచ్చిన ఆక్సిజన్ సిలిండర్ను కారులో పెట్టుకుని తానే స్వయంగా డ్రైవింగ్ సీట్లో కూర్చుని బంగ్లా వైపు కారును అత్యంత వేగంగా దూకించింది. బంగ్లాలో విక్రమ్ ఆక్సిజన్ పూర్తిగా అయిపోయింది. మానిటర్ నుండి ఒకేలాంటి పొడవైన బీఈఈప్ శబ్దం రావడం మొదలైంది. అంటే విక్రమ్ హార్ట్లైన్ ఫ్లాట్ అయిపోతోంది. సార్, సార్ అని శారద గట్టిగా అరుస్తూ సిపిఆర్ సిపిఆర్ చేయడం ప్రారంభించింది. లలిత ఏడుస్తూ మోకాళ్లపై కూలబడింది. సరిగ్గా అప్పుడు బంగ్లా మెయిన్ డోర్ గట్టిగా తెరుచుకుంది. మైథిలి చేతిలో ఆక్సిజన్ సిలిండర్ పట్టుకుని వేగంగా లోపలికి నడిచింది. ఆమె పట్టుచీర కొంగుగాల్లో ఎగురుతోంది. ముఖంలో ఉన్న రాయల్ పట్టుదల ఇప్పుడు క్లైమాక్స్ రేంజ్కి చేరింది. శారద, లలిత, పక్కకు తప్పుకోండి అని అరుస్తూ మైథిలి సిలిండర్ను విక్రమ్ బెడ్ పక్కన పెట్టింది. ఆమె స్వయంగా ఆక్సిజన్ మాస్క్ను విక్రమ్ ముఖానికి తగిలించి వాల్వ్ను ఫుల్ ప్రెషర్లో తిప్పింది. విక్రమ్, మీరు నన్ను వదిలి వెళ్లలేరు. ఈ మైథిలి సామ్రాజ్యానికి రాజు మీరు. కళ్ళు తెరవండి విక్రమ్ అని మైథిలి విక్రమ్ ఛాతిపై చేతులు పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తూ ఏడ్చింది. 1 సెకండ్, 2 సెకండ్లు, 3 సెకండ్లు. బంగ్లాలో నిశ్శబ్దం. 4వ సెకండ్లో మానిటర్ నుండి మళ్లీ బీప్ బీప్ శబ్దం వినపడింది. విక్రమ్ హార్ట్ రేట్ మళ్లీ పెరగడం ప్రారంభమైంది. అతని ఛాతి మెల్లగా పైకి కిందకు కదలడం మొదలైంది. ఆక్సిజన్ లెవెల్స్ 85, 90, 95కి చేరుకున్నాయి. విక్రమ్ మెల్లగా తన కళ్ళు తెరిచాడు. కోమా నుండి బయటకు వస్తున్నట్లు అతని కళ్లల్లో వెలుగు కనిపించింది. వాడు మైథిలి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. మైథిలి కళ్లల్లో నుండి ఆనంద బాష్పాలు రాలాయి. ఆమె విక్రమ్ ముఖాన్ని ముద్దాడుతూ, నేను గెలిచాను విక్రమ్, మన ప్రేమ గెలిచింది. ఆ సిద్ధార్థ్ గాడి అంతం ఇప్పుడే మొదలైంది అంది చాలా ఇంటెన్స్గా. ఆమె వెంటనే కమాండోస్ వైపు తిరిగి, సిటీ పోలీస్ కమిషనర్కి కనెక్ట్ చేయండి. సిద్ధార్థ్ గాడి జైలు బ్యారక్ మీద ఇప్పుడే రైడ్ జరగాలి. వాడికి సహాయం చేసిన ప్రతి ఒక్కరినీ బూడిద చేయండి అని ఆ రాయల్ క్వీన్లా గర్జించింది. ఊటీ కొండల మధ్య ఆ రాత్రి మైథిలి ఆదిత్య తన భర్త ఊపిరిని మాత్రమే కాదు, శత్రువుల గుండెల్లో శాశ్వతమైన భయాన్ని కూడా గెలుచుకుంది. విక్రమ్ మెల్లగా కళ్ళు తెరిచి మైథిలి చేతిని తన బలహీనమైన వేళ్లతో గట్టిగా పట్టుకున్న ఆ క్షణం ఐసీయూ గదిలోని వైద్య పరికరాల బీప్ బీప్ శబ్దాలు ఒక విజయగీతంలా మోగాయి.
నర్సులు శారద, లలిత ఇద్దరూ ఆనందంతో ఒకరినొకరు కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది కేవలం వైద్య చరిత్రలోనే కాదు, ప్రేమాభిమానాల పోరాటంలోనే ఒక అద్భుతమైన మిరాకిల్. మైథిలి తన 2 చేతులతో విక్రమ్ ముఖాన్ని నిమురుతూ, కళ్లల్లో కన్నీళ్లు సుడులు తిరుగుతుండగా అతని వైపు చూసింది. ఆమె మనసుకు ఆమె 100 సార్లు సర్ది చెప్పుకుంది, ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ బంధంలో తను ఎమోషనల్ కాకూడదని. కాని ఈరోజు విక్రమ్ శ్వాస తిరిగి రావడం చూశాక ఆమె హృదయం ఆ పాత సరిహద్దులన్నింటినీ దాటి ప్రవహించింది. విక్రమ్, విక్రమ్, నన్ను గుర్తుపట్టారా? నేను మీ మైథిలిని, మీ మహారాణిని. మీరు నన్ను వదిలి ఎక్కడికో వెళ్ళిపోతున్నారనుకున్నాను. కాని నా ప్రేమ, నా పట్టుదల మిమ్మల్ని మళ్లీ నా దగ్గరకు లాక్కొచ్చాయి అంది మైథిలి వణుకుతున్న గొంతుతో, తీవ్రమైన భావోద్వేగంతో. విక్రమ్ పెదవులు మెల్లగా కదిలాయి. ఆక్సిజన్ మాస్క్ లోపలి నుండి అతని గొంతు చాలా బేస్గా, చాలా తక్కువ శబ్దంతో వినిపించింది. మైథిలి, నా మహారాణి. ఆ మాట వినగానే మైథిలి ముఖంలో ఒక వెలుగు వచ్చింది. ఆమె అతని నుదుటిపై తన పెదవులను ఆనించి, అవును విక్రమ్, మీ మహారాణి ఇక్కడే ఉంది. మిమ్మల్ని చంపాలని చూసిన ఆ సిద్ధార్థ్గాడి కుట్రలన్నింటినీ ముక్కలు చేసి మీ శ్వాసను కాపాడాను. మీరు అస్సలు మాట్లాడకండి, రెస్ట్ తీసుకోండి అంది చాలా అనురాగంగా. కాని మైథిలి మనసులో ఉన్న ఆ రాయల్ క్వీన్ ఇప్పుడే శాంతించలేదు. విక్రమ్ కళ్ళు తెరిచాడనే వార్త ఒక పక్క సంతోషాన్నిస్తున్నా, ఆ సిద్ధార్థ్గాడు జైలు లోపల కూర్చుని నడిపిన ఈ భయంకరమైన ఆట ముగింపుకు రావాలి. ఆమె మెల్లగా లేచి ఐసీయూ గది బయటకు వచ్చింది. అక్కడ కారిడార్లో హెలికాప్టర్ ద్వారా వచ్చిన బ్లాక్ కమాండోస్ హెడ్ నిలబడి ఉన్నాడు. మైథిలి ముఖంలో మళ్లీ ఆ పాత సీఎండీ గంభీరత్వం, పదునైన చూపులు చోటు చేసుకున్నాయి. కమాండో, జగ్గుగాడిని, వాడి గ్యాంగ్ను ఏం చేశారు అని అడిగింది మైథిలి చాలా కఠినంగా. మేడం, ఘాట్ రోడ్డు మీద మా వాళ్ళు జగ్గుని, వాడి ముఠాని పూర్తిగా కట్టడి చేశారు. వాళ్ల దగ్గరున్న ఆటోమేటిక్ రైఫిల్స్, శాటిలైట్ ఫోన్లు అన్నీ స్వాధీనం చేసుకున్నాం. వాళ్లను ఇప్పుడే కింద ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నాం అన్నాడు కమాండో హెడ్ వంగి నమస్కరిస్తూ. వద్దు, వాళ్లను లోకల్ పోలీస్ స్టేషన్కి పంపించొద్దు. సిటీ పోలీస్ కమిషనర్కి ఇప్పుడే నా నుండి ఒక అఫీషియల్ మెసేజ్ వెళ్ళాలి. జగ్గు దగ్గర ఉన్న శాటిలైట్ ఫోన్ రికార్డ్స్, వాడు జైల్లో ఉన్న సిద్ధార్థ్తో మాట్లాడిన కాల్ డేటా మొత్తం ఇమ్మీడియట్గా రికవరీ చేయాలి. జైలు లోపల ఉంటూ ఒక అండర్వరల్డ్ నెట్వర్క్ నడుపుతున్న సిద్ధార్థ్పై టెర్రరిజం అండ్ అటెంప్ట్ టు మర్డర్ కింద కొత్త కేసులు ఫైల్ అవ్వాలి. ఈ రాత్రికి రాత్రే వాడిని సెంట్రల్ జైలు నార్మల్ బ్యారెక్ నుండి తీసి అండర్ గ్రౌండ్ డార్క్ సెల్, చీకటి గదిలోకి నెట్టేయాలి. వాడికి బయటి ప్రపంచంతో ఒక్క క్షణం కూడా కమ్యూనికేషన్ ఉండకూడదు. ఇది మైథిలి ఆదిత్య ఆర్డర్ అని గర్జించింది. అలాగే మేడం, మీ ఆదేశాల ప్రకారం ఇప్పుడే సిటీ కమిషనర్కి సమాచారం అందిస్తాం. సిద్ధార్థ్ గాడి చాప్టర్ పూర్తిగా క్లోజ్ అవుతుంది అని కమాండో ఇమ్మీడియట్గా ఫోన్ లైన్లోకి వెళ్లాడు. అదే సమయంలో సిటీలో ఉన్న రాఘవ్కి బంగ్లాలో నెట్వర్క్ రివైవ్ అయినట్లు సిగ్నల్ వచ్చింది. మైథిలి నుండి మెసేజ్ అందగానే వాడు ఊపిరి పీల్చుకున్నాడు. రాఘవ్ వెంటనే విక్రమ్ ఆదిత్య పర్సనల్ లీగల్ టీంను, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ను అర్ధరాత్రి అత్యవసర సమావేశానికి పిలిచాడు. రాయల్ బోర్డ్ రూంలో మళ్లీ లైట్లు వెలిగావు. డైరెక్టర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్, అలాగే ఒక స్ట్రాంగ్ వార్నింగ్. మన సార్ విక్రమ్ ఆదిత్య గారు ఊటీ బంగ్లాలో కోమా నుండి పూర్తిగా కోలుకున్నారు. ఆయన కళ్ళు తెరిచారు అని రాఘవ్ అనౌన్స్ చేశాడు. ఆ మాట వినగానే బోర్డ్రూమ్ అంతా ఒక్కసారిగా చప్పట్లతో మారుమోగిపోయింది. కాని రాఘవ్ వాయిస్ పెంచాడు. సార్, కోమాలో ఉన్న సమయంలో జైలు నుండి సిద్ధార్థ్ చేసిన కుట్రలన్నింటినీ మైథిలి మేడం గారు ఒంటిచేత్తో తిప్పికొట్టారు. స్టాక్ మార్కెట్లో కంపెనీని కాపాడటమే కాదు, సార్ ప్రాణాలను కూడా ఆమె తన మేధస్సుతో రక్షించారు. కాబట్టి ఇకపై ఆదిత్య గ్రూప్స్లో విక్రమ్ గారి తర్వాత అంతటి పవర్, అధికారం కేవలం మైథిలి మేడంకి మాత్రమే ఉంటాయి. రేపు ఉదయం మార్కెట్ ఓపెన్ కాగానే సిద్ధార్థ్కి చెందిన మిగిలిన అల్లాడ్ కంపెనీల షేర్లను కూడా మనం పూర్తిగా మార్కెట్ నుండి తుడిచేయబోతున్నాం. దీనికి మీ అందరి సైన్ కావాలి అని రాఘవ్ ఫైల్స్ టేబుల్పై పెట్టాడు. ఖచ్చితంగా రాఘవ్, మేడం గారి ధైర్యానికి మేం దాసోహమైపోయాం. కేవలం ఒక లెక్చరర్ అనుకున్న మైథిలి గారు కార్పొరేట్ ప్రపంచానికి అసలైన మహారాణి అని నిరూపించుకున్నారు. మేము ఈరోజే ఈ అగ్రిమెంట్పై సైన్ చేస్తున్నాం అని డైరెక్టర్లు అందరూ లైన్లోకి వచ్చారు. మళ్లీ ఊటీ ఎస్టేట్ బంగ్లా. రాత్రి 1 గంట కావస్తోంది. బయట చలిగాలులు వీస్తున్నా బంగ్లా లోపల మాత్రం ఒక ప్రశాంతమైన వెచ్చదనముంది. ఐసీయూ గదిలో
నర్సులు బయటకు వెళ్లడంతో మళ్లీ మైథిలి, విక్రమ్ మాత్రమే ఒంటరిగా మిగిలారు. విక్రమ్ ఆక్సిజన్ సపోర్ట్తోనే మెల్లగా బెడ్పై కొద్దిగా పైకి లేవడానికి ట్రై చేశాడు. మైథిలి వెంటనే ముందుకు వచ్చి అతని వెనుక దిండు సర్దుతూ, విక్రమ్, వద్దు, ఇప్పుడే అంతగా శ్రమపడకండి. డాక్టర్ మీతో మాట్లాడొద్దని చెప్పారు అంది చాలా కేరింగ్గా. విక్రమ్ ఆమె చేతిని మళ్లీ పట్టుకుని ముఖంలో ఒక చిన్న నవ్వుతో చూశాడు. అతని కళ్లల్లో ఆ పాత రొమాంటిక్ డామినేషన్, ఆ పొగరు మళ్లీ కనిపిస్తున్నాయి. నా మహారాణి, నా పక్కనుంటే నాకు ఏ డాక్టర్ అవసరం లేదు. నేను కోమాలో ఉన్నా. నా చుట్టూ ఏం జరుగుతుందో నా మనసుకు తెలుస్తూనే ఉంది. నువ్వు బోర్డ్రూంలో నా కుర్చీలో కూర్చుని మాట్లాడిన ప్రతి మాట నా బ్రెయిన్లో రికార్డయింది. సిద్ధార్థ్ గాడిని నువ్వు మట్టిలో తొక్కిన విధానం, నా భార్యగా నువ్వు చూపిచ్చిన ఆ రాయల్ యాటిట్యూడ్ చూసి కోమాలో ఉన్న నా గుండె గర్వంతో ఇంకా గట్టిగా కొట్టుకుంది మైథిలి అన్నాడు చాలా ఇంటెన్స్ గొంతుతో. మైథిలి ముఖం కొద్దిగా ఎరుపెక్కింది. ఆమె చూపులు పక్కకు తిప్పుకుంటూ, నా మనసుకు నేను 100 సార్లు సర్ది చెప్పుకున్నాను విక్రమ్. నేనివన్నీ కేవలం మన మధ్య ఉన్న 6 నెలల కాంట్రాక్ట్ కోసమే చేస్తున్నానని. ఆ సమయం అయిపోగానే నేను వెళ్ళిపోతానని అంది. విక్రమ్ ఆమెను తన వైపుకు కొద్దిగా లాక్కున్నాడు. అతని బలం ఇంకా పూర్తిగా తిరిగి రాకపోయినా అతని ప్రేమలోని పవర్ ఆమెను కదిలించలేకపోయింది. కాంట్రాక్టా? ఇంకా ఆ కాంట్రాక్టు మాటలేనా మైథిలి? ఏ క్షణంలో అయితే నువ్వు నీ ప్రాణాలను పణంగా పెట్టి ఈ ఊటీ కొండల మీద నా ఊపిరిని కాపాడావో ఆ క్షణమే మన మధ్య ఉన్న ఆ కాంట్రాక్టు పేపర్లు తగలబడిపోయాయి. ఇప్పుడు మన మధ్య ఉన్నది కేవలం ఒకే ఒక్క బంధం. అది నాపై నీకున్న అపరిమితమైన ప్రేమ. నువ్వు నన్ను ఎంత ద్వేషిస్తున్నానని చెప్పినా నీ కళ్లల్లో ఉన్న ఈ కన్నీళ్లు, నీ గుండెవేగం నాకు నిజం చెబుతున్నాయి. నువ్వు నా మహారాణివి. ఈ విక్రమ్ ఆదిత్య సామ్రాజ్యానికి శాశ్వతమైన దేవేరివి అన్నాడు విక్రమ్ ఆమె కళ్లల్లోకి నేరుగా చూస్తూ. మైథిలి ఇక తన భావాలను దాచుకోలేకపోయింది. ఆమె విక్రమ్ ఛాతిపై తలవాల్చి గట్టిగా ఏడ్చేసింది. అవును విక్రమ్, నేను ఓడిపోయాను. మీ ప్రేమ ముందు, మీ యాటిట్యూడ్ ముందు నా పంతం ఓడిపోయింది. మిమ్మల్ని ఇలా నిశ్చలంగా చూసినప్పుడు నా ప్రాణం పోయినట్లు అనిపించింది. ప్లీజ్ నన్ను ఎప్పుడూ వదిలివెళ్లకండి అంది తన మనసును పూర్తిగా లొంగదీసుకుంటూ. విక్రమ్ ఆమె తలను మెల్లగా నిమురుతూ, నేను ఎక్కడికీ వెళ్ళను మైథిలి. మన ఇద్దరి మధ్య ఉన్న ఈ మైండ్ గేమ్ ఇప్పుడు ఒక పవర్ఫుల్ లవ్ స్టోరీగా మారిపోయింది. ఇకపై ఈ సామ్రాజ్యాన్ని మనం ఇద్దరం కలిసి ఏలుదాం అన్నాడు చాలా ప్రశాంతంగా. ఊటీ కొండలపైన ఆ దట్టమైన పొగమంచు మధ్య సిద్ధార్థ్ నడిపిన రాక్షసకుట్ర పూర్తిగా చల్లబడిపోయింది. జైల్లో ఉన్న సిద్ధార్థ్ చీకటి గదిలోకి నెట్టబడగా ఊటీ బంగ్లాలో మైథిలి మరియు విక్రమ్ల ప్రేమ సామ్రాజ్యం ఒక అజేయమైన శక్తిగా అవతరించింది. ఇద్దరి మధ్య ఉన్న ఆ సుదీర్ఘమైన కథనం ఇప్పుడొక పరిపూర్ణమైన, ఎప్పటికీ ముగిసిపోని స్వచ్ఛమైన ప్రేమ కావ్యంగా మారిపోయింది. బంగ్లా బాల్కనీలో చల్లటి గాలి నిరంతరాయంగా వీస్తూనే ఉంది. విక్రమ్, ఆదిత్య, మైథిలి ఇద్దరూ పక్కపక్కనే నిలబడి ఉన్నారు. విక్రమ్ చేతికి ఇంకా చిన్న మెడికల్ బ్యాండేజ్ ఉంది, కాని అతని పట్టుదల, అతని రాయల్ లుక్ మునుపటి కంటే చాలా పవర్ఫుల్గా కనిపిస్తున్నాయి. మైథిలి తన మెరూన్ పట్టుచీర కొంగును చేతితో పట్టుకుని కింద కనిపిస్తున్న దట్టమైన టీ తోటల వైపు చూస్తోంది. ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో భావోద్వేగాలు కదులుతున్నాయి. విక్రమ్! మైథిలి మెల్లగా పిలిచింది. ఆమె గొంతులో ఇంకా ఆ పాత సంకోచం కొద్దిగా కనిపిస్తోంది. విక్రమ్ ఆమె వైపు తిరిగి ఒక పవర్ఫుల్ నవ్వు నవ్వి, చెప్పు మైథిలి, నీ కళ్లల్లో ఏదో పెద్ద ప్రశ్న కనిపిస్తోంది. కోమా నుండి లేచిన నీ మొగుడిని బిజినెస్ విషయాలు ఏమైనా అడగాలా, లేక మన పర్సనల్ లైఫ్ గురించా అన్నాడు చాలా రొమాంటిక్ టోన్తో. నాకు బిజినెస్ విషయాలు వద్దు విక్రమ్. నేను మీతో చాలా విషయాలు మాట్లాడాలి. హాస్పిటల్ ఐసీయూలో మీరు నిశ్శబ్దంగా పడుకున్నప్పుడు నేను ప్రతి సెకను నరకం చూశాను. నా మనసుకు నేను 100 సార్లు సర్ది చెప్పుకున్నాను. ఈ బంధం కేవలం ఒక 6 నెలల కాంట్రాక్ట్ మాత్రమేనని, సమయం కాగానే నా దారిన నేను వెళ్ళిపోవాలని. కాని మీరు నాకోసం బుల్లెట్కు అడ్డంగా నిలబడినప్పుడు నా ఆత్మరక్షణ గోడలన్నీ ముక్కలైపోయాయి. అసలు మీ మనసులో ఏముంది విక్రమ్? మీరు నన్ను నిజంగానే ప్రేమించారా, లేక ఇది కూడా మీ కార్పొరేట్ మైండ్ గేమ్లో ఒక భాగమేనా అని మైథిలి చాలా ఇంటెన్స్గా అడిగింది. విక్రమ్ బాల్కనీ రైలింగ్ను 2 చేతులతో పట్టుకుని లోయవైపు చూస్తూ ఒక దీర్ఘమైన శ్వాస తీసుకున్నాడు. మైథిలి, నువ్వు నన్ను ఒక కఠినమైన కార్పొరేట్ కింగ్లా చూశావు. డబ్బు, పవర్, సామ్రాజ్యం తప్ప
ఏమీ తెలియని అహంకారి అనుకున్నావు. అవును, నేను బయట ప్రపంచానికి అలాగే ఉంటాను. ఎందుకంటే ఆ సిద్ధార్థ్ లాంటి తోడేళ్లు తిరిగే ఈ బిజినెస్ వరల్డ్లో నేను కఠినంగా లేకపోతే నన్ను ఎప్పుడో తినేసేవాళ్లు. కాని ఏ క్షణంలో అయితే నిన్ను నా జీవితంలోకి తీసుకురావాలని డిసైడ్ అయ్యానో ఆ క్షణమే నా నియమాలన్నీ మారిపోయాయి. మొదట్లో అది కేవలం ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ లాగే స్టార్ట్ అయింది. కాని నీ యాటిట్యూడ్, నీ పట్టుదల, నీ పవిత్రమైన మనస్సు నన్ను మెల్లగా మార్చేశాయి. లండన్ వీధుల్లో నువ్వు నా పక్కన నిలబడి ఆ సిద్ధార్థ్ కళ్లల్లోకి చూసి మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది, నువ్వు కేవలం ఒక లెక్చరర్వి కాదు, నా సామ్రాజ్యాన్ని ఏలగల ఏకైక మహారాణివి అని అన్నాడు విక్రమ్ చాలా లోతైన గొంతుతో. మైథిలి అతని వైపు చూస్తూ, కాని మీరు ఎప్పుడూ నాతో నేరుగా మీ ప్రేమను చెప్పలేదు విక్రమ్. ఎప్పుడూ ఒక డామినేటింగ్ మైండ్ గేమ్ ఆడుతూ నన్ను కన్ఫ్యూజ్ చేశారు. నేను మీతో సర్దుకుపోవడానికి ఎంత ట్రై చేసినా మీ అహంకారం నన్ను వెనక్కి నెట్టేసేది అంది కొద్దిగా కంప్లైంట్ చేస్తున్నట్లు. విక్రమ్ ఆమె వైపు ఒక అడుగు ముందుకు వేసి ఆమె 2 చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. నా ప్రేమను మాటల్లో చెప్పడం నాకు తెలియదు మైథిలి. నేను చిన్నప్పటి నుండి కేవలం యుద్ధాలు చేయడం, గెలవడం మాత్రమే నేర్చుకున్నాను. కాని ఆ రోజు ఆ సిద్ధార్థ్ మనుషులు నీపై గన్గురి పెట్టినప్పుడు నా మెదడు ఆలోచించడం ఆపేసింది. నా సామ్రాజ్యం పోయినా పర్వాలేదు, నా ఆస్తులన్నీ కరిగిపోయినా పర్వాలేదు, నా కళ్లముందు నా మైథిలి ప్రాణాలకు ఏమీ కాకూడదు అనుకున్నాను. ఆ బుల్లెట్ నా ఛాతిలోకి దిగినప్పుడు కూడా నాకు నొప్పి అనిపించలేదు మైథిలి. నా కళ్ల ముందు నువ్వు సురక్షితంగా ఉన్నావని ఒకే ఒక్క తృప్తితో నేను కళ్ళు మూశాను. ఇప్పుడు చెప్పు, ఇది మైండ్ గేమా, లేక నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించే నా గుండె చప్పుడా అని విక్రమ్ చాలా ఎమోషనల్గా అడిగాడు. ఆ మాటలు వింటుంటే మైథిలి కళ్లల్లో మళ్లీ కన్నీళ్లు తిరిగావు. ఆమె తన తలను అతని ఛాతిపై వాల్చేసింది. నాకు తెలుసు విక్రమ్, కాని నా మనసు లోపల ఉన్న భయం నన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేది. మీరు కోమాలోకి వెళ్ళినప్పుడు ఆ సిద్ధార్థ్ మన కంపెనీని ముంచాలని చూశాడు. బోర్డ్రూంలో డైరెక్టర్లందరూ నన్ను ఒక ఆటబొమ్మలా చూశారు. ఆ సమయంలో నేను మీ కుర్చీలో కూర్చున్నప్పుడు నాకు మీ పవర్ ఏంటో, మీరు ఎంత ఒత్తిడిని భరిస్తూ ఈ సామ్రాజ్యాన్ని నడుపుతున్నారో అర్థమైంది. నేను మీలాగే మారడానికి ట్రై చేశాను విక్రమ్. మీకోసమే ఆ రాయల్ యాటిట్యూడ్ని నా సొంతం చేసుకున్నాను అంది మైథిలి. విక్రమ్ ఆమె తలపై ముద్దు పెట్టుకుని, నువ్వు నాకంటే పవర్ఫుల్గా బిజినెస్ నడిపావు మైథిలి, రాఘవ్ నాతో అన్నాడు. బోర్డ్రూంలో నువ్వు గర్జించినప్పుడు సిద్ధార్థ్ మనుషులు వణికిపోయారట. ఆదిత్య గ్రూప్స్ చరిత్రలోనే ఒక మహిళ ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకోవడం ఇదే మొదటిసారి. నేను గర్వపడుతున్నాను మైథిలి, నా భార్యగా నువ్వు నన్ను గెలిపించావు అన్నాడు. 2. రాఘవ్ మరియు విక్రమ్ సింగ్ ఎంట్రీ మైనస్ ప్లానింగ్. సరిగ్గా అప్పుడు బాల్కనీ డోర్ మెల్లగా తెరుచుకుంది. రాఘవ్, పర్సనల్ సెక్యూరిటీ హెడ్ విక్రమ్ సింగ్ ఇద్దరూ లోపలికి వచ్చారు. వారి చేతుల్లో ల్యాప్టాప్స్, కొన్ని ముఖ్యమైన లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సార్, మేడం, ఐఎమ్ సారీ టు డిస్టర్బ్ యూ, కానీ సిటీ నుండి ఇప్పుడే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. మన లీగల్ టీం అండ్ పోలీస్ కమిషనర్ గారు లైన్లో ఉన్నారు అన్నాడు రాఘవ్ చాలా ప్రొఫెషనల్గా. విక్రమ్ మైథిలిని వదిలి తన పాత గంభీరమైన లుక్లోకి మారిపోయి, చెప్పు రాఘవ్, ఆ సిద్ధార్థ్ గాడి పరిస్థితి ఏంటి? జైల్లో వాడు చేసిన ఆక్సిజన్ బ్లాకౌట్ డ్రామాకి ఎలాంటి కౌంటర్ పడింది అని అడిగాడు. రాఘవ్ ల్యాప్టాప్ టేబుల్పై పెట్టి స్క్రీన్ చూపిస్తూ అన్నాడు. సార్, మైథిలి మేడం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం పోలీస్ కమిషనర్ గారు జైలు బ్యారెక్స్ మీద అర్ధరాత్రి భారీ రైడ్ చేశారు. జగ్గు దగ్గర దొరికిన శాటిలైట్ ఫోన్ డేటా, సిద్ధార్థ్ జైలు నుండి పంపిన సిగ్నల్స్ అన్నీ పక్కా ఆధారాలతో లీగల్ టీం కోర్టులో సబ్మిట్ చేసింది. కోర్టు ఇమ్మీడియట్గా సిద్ధార్థ్కి ఉన్న అన్ని విజిటింగ్ రైట్స్ని రద్దు చేసింది. వాడిని సెంట్రల్ జైలు అడుగుభాగంలో ఉండే హై సెక్యూరిటీ ఐసోలేషన్ సెల్, చీకటి గదికి షిఫ్ట్ చేశారు. వాడికి కనీసం గాలి, వెలుతురు కూడా సరిగ్గా ఉండవు సార్. బయట ఉన్నవాడి ఫైనాన్షియల్ అకౌంట్స్ అన్నింటినీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సీజ్ చేసింది. విక్రమ్ సింగ్ ముందుకు వచ్చి, సార్, అలాగే ఘాట్ రోడ్డు మీద మేడంని అడ్డుకున్న జగ్గు, వాడి 4 షూటర్లను నాన్ బెయిలబుల్ వారెంట్తో అరెస్టు చేశారు. వాళ్ల దగ్గర ఉన్న ఆటోమేటిక్ వెపన్స్ అన్నీ ఇల్లీగల్ స్మగ్లింగ్ కిందకు వస్తాయి కాబట్టి వాళ్లకు కనీసం 10 ఏళ్ల వరకు బెయిల్ వచ్చే ఛాన్స్ లేదు. మేడం గారు సమయానికి ఆ శాటిలైట్ ట్రాకర్ బటన్ నొక్కడం వల్ల మన కమాండో హెలికాప్టర్ కరెక్ట్ టైంకి ల్యాండ్ అయింది. లేదంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేది సార్ అన్నాడు విక్రమ్ సింగ్. విక్రమ్ మైథిలి వైపు చూశాడు. అతని కళ్లల్లో ఆమెపై ఉన్న గౌరవం మరింత పెరిగింది. మైథిలి, నువ్వు కేవలం నా ఊపిరిని మాత్రమే కాపాడలేదు,
ఆ సిద్ధార్థ్ గాడి గ్లోబల్ నెట్వర్క్ను కూడా ఒకే దెబ్బతో క్లోజ్ చేశావు. 100 కోట్ల మైండ్ గేమ్ ఆడి జగ్గుగాడిని బిజీగా ఉంచడం. నీ మేధస్సుకు నేను నిజంగా దాసోహమైపోయాను అన్నాడు. మైథిలి నవ్వి, నేను నా పుస్తకాల్లో ఒక మాట చదివాను విక్రమ్. శత్రువు బలంగా ఉన్నప్పుడు బలంతో కాదు, బుద్ధితో కొట్టాలని. ఆ సమయంలో నాకు నా ప్రాణాల కంటే మీ ఆక్సిజన్ సిలిండర్ ముఖ్యమనిపించింది. అందుకే ఆ సమయాన్ని వృధా చేయడానికి 100 కోట్ల డ్రామా ఆడాను. కాని రాఘవ్, లండన్ మార్కెట్లో సిద్ధార్థ్కి ఉన్న మిగిలిన షేర్స్ ఏమయ్యాయి అని అడిగింది. రాఘవ్ ఫైల్ ఓపెన్ చేసి, మేడం, మీరు బోర్డ్రూంలో తీసుకున్న షార్ట్ సెల్లింగ్ డెసిషన్ వల్ల సిద్ధార్థ్ షేర్స్ అన్నీ 80% పడిపోయాయి. ఈరోజు ఉదయం మార్కెట్ ఓపెన్ కాగానే ఆదిత్య గ్రూప్స్ తరఫున మనం ఆ కంపెనీలన్నింటినీ కంప్లీట్గా టేకోవర్ చేశాం. ఇప్పుడు లండన్, దుబాయ్ మార్కెట్లలో సిద్ధార్థ్ సామ్రాజ్యం అంటూ ఏమీ లేదు. అంత విక్రమ్ ఆదిత్య గ్రూప్స్ కిందకు వచ్చేసింది. వాడు జైలు నుండి బయటకు వచ్చినా వాడు ఒక భిక్షగాడిలా రోడ్డుపై నిలబడాల్సిందే అన్నాడు రాఘవ్ చాలా సంతోషంగా. 3. సుదీర్ఘమైన సంభాషణ మైనస్ భవిష్యత్తు ప్రణాళిక. చాలా మంచి పని చేశావు రాఘవ్. కాని నాకిప్పుడు ఈ సిటీ రోదా, ఈ కార్పొరేట్ యుద్ధాలు వద్దు. నేనింకా కొన్ని రోజులు ఇక్కడే ఈ ఊటీ ఎస్టేట్ బంగ్లాలో నా మైథిలితో కలిసి ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను. కంపెనీ అఫైర్స్ అన్నీ నువ్వు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చూసుకోండి. ఏ పెద్ద నిర్ణయం తీసుకోవాలన్నా మైథిలి సైన్ ఉంటేనే ఫార్వర్డ్ చెయ్యి అని విక్రమ్ ఆర్డర్ వేశాడు. రాఘవ్ వంగి నమస్కరిస్తూ, అలాగే సార్, మీ ఆరోగ్యం మాకు ముఖ్యం. మీరు మేడంగారితో కలిసి ఇక్కడే ఎంజాయ్ చేయండి. నేను సిటీలో అంతా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి విక్రమ్ సింగ్తో కలిసి గది బయటకు వెళ్ళిపోయాడు. గదిలో మళ్లీ నిశ్శబ్దం అలుముకుంది. మైథిలి విక్రమ్ దగ్గరకు వచ్చి అతని చేతిని పట్టుకుని, విక్రమ్, మీరు నిజంగానే ఈ బిజినెస్ ప్రపంచాన్ని వదిలి ఇక్కడే ఉండాలనుకుంటున్నారా? మీకంత ప్రశాంతత ఇష్టమా అని అడిగింది. విక్రమ్ ఆమెను తన వైపుకు లాక్కుని బెడ్పై కూర్చోబెట్టుకున్నాడు. మైథిలి, నేను పుట్టినప్పటి నుండి కేవలం గెలవడం కోసమే పరిగెత్తాను. నా తండ్రి చనిపోయిన తర్వాత ఈ ఆదిత్య గ్రూప్స్ బాధ్యత నా భుజాలపై పడింది. నా చుట్టూ 100 మంది శత్రువులు, వెన్నుపోటు పొడిచేవాళ్లు ఉండేవారు. ఆ ఒత్తిడిలో నేను ప్రేమను, సంతోషాన్ని పూర్తిగా మర్చిపోయాను. కాని నువ్వు నా జీవితంలోకి వచ్చాక నా మనసులో ఒక తెలియని వెచ్చదనం మొదలైంది. ఈ కోమా అనుభవం నాకు ఒక విషయం నేర్పింది. డబ్బు, పవర్ మనకు రక్షణ ఇవ్వవు. కేవలం మనల్ని ప్రేమించే ఒక పవిత్రమైన హృదయం మాత్రమే మనల్ని కాపాడుతుంది. నాకు ఆ హృదయం దొరికింది. అది నువ్వే మైథిలి అన్నాడు విక్రమ్ చాలా సాఫ్ట్గా ఆమె కళ్లల్లోకి చూస్తూ. మైథిలి అతని ముఖాన్ని తన 2 చేతులతో పట్టుకుంది. విక్రమ్, నేను ఎప్పుడూ అనుకునేదాన్ని మీరు చాలా కఠినమైనవారని. కాని మీ మనసులో ఇంతటి లవ్, ఇంతటి పెయిన్ ఉన్నాయని నేను ఊహించలేదు. మనం ఇక్కడే ఉందాం విక్రమ్. ఈ ఊటీ కొండల మధ్య, ఈ చల్లటి గాలిలో, చుట్టూ ఉన్న ఈ పచ్చటి ప్రకృతి మధ్య మనం ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. ఇక్కడ ఏ కాంట్రాక్టుల్లేవు, ఏ నిబంధనలు లేవు. కేవలం మన ప్రేమ మాత్రమే ఉంటుంది అంది చాలా అనురాగంగా. 4. రోజువారీ జీవితం మరియు ప్రేమ ప్రయాణం. మరుసటి రోజు ఉదయం ఊటీలో వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. ఎండ మెల్లగా పొగమంచును చీల్చుకుంటూ బంగ్లా గార్డెన్లోకి వస్తోంది. మైథిలి విక్రమ్ను పట్టుకుని గార్డెన్లోని పచ్చటి లాన్పై మెల్లగా నడిపిస్తోంది. విక్రమ్ ఆరోగ్యం చాలా వేగంగా మెరుగవుతోంది. అతని ముఖంలో ఆ పాత గ్లో పూర్తిగా తిరిగొచ్చింది. మైథిలి, చూశావా, ఈ ఊటీ కొండలు నాకెందుకు ఇష్టమో? ఇక్కడ ఉండే నిశ్శబ్దం నా మనసుకు చాలా ప్రశాంతతను ఇస్తుంది. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఇక్కడికే వచ్చి ఈ లైబ్రరీ రూంలో కూర్చుని పుస్తకాలు చదివేవాడిని అన్నాడు విక్రమ్ చుట్టూ చూస్తూ. అవునా, మీరు కూడా పుస్తకాలు చదువుతారా విక్రమ్? నేను కేవలం లెక్చరర్లమే పుస్తకాలు చదువుతామనుకున్నాను. బిజినెస్ కింగ్స్ కూడా బుక్స్ చదువుతారని నాకు తెలియదు అంది మైథిలి నవ్వుతూ వెటకారంగా. విక్రమ్ ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి తన వైపుకు లాక్కున్నాడు. మహారాణిగారు, నన్ను అంత తక్కువ అంచనా వేయకండి. నా బంగ్లాలో ఉన్న లైబ్రరీలో ప్రపంచంలోనే అత్యంత అరుదైన పుస్తకాలున్నాయి. కావాలంటే ఈరోజు రాత్రి మనం ఇద్దరం కలిసి ఆ లైబ్రరీలో గడుపుదాం. నువ్వు నీకు ఇష్టమైన కథలు చెప్పు, నేను వింటాను అన్నాడు అతని పాత రొమాంటిక్ డామినేటింగ్ వాయిస్తో. మైథిలి ముఖం కొద్దిగా ఎరుపెక్కింది. ఆమె అతని ఛాతిపై ముద్దు పెట్టుకుని, ఖచ్చితంగా విక్రమ్, మన జీవితమే ఒక పెద్ద కథలా మారిపోయింది. ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్లా స్టార్టయి శత్రువుల కుట్రల మధ్య ప్రవహించి
ఈ రోజు ఊటీ కొండల మీద ఒక ప్యూర్ లవ్ స్టోరీగా ముగిసింది. ఈ కథ ఎప్పటికీ ముగిసిపోకూడదు. విక్రమ్, ఇది నిరంతరం సాగుతూనే ఉండాలి అంది చాలా ఇంటెన్స్ చూపులతో. విక్రమ్ ఆమెను తన గుండెలకు గట్టిగా హత్తుకున్నాడు. ఆకాశంలో మేఘాలు కొండలను తాకుతూ వెళ్తున్నాయి. చుట్టూ ఉన్న పక్షుల కిలకిల రావాలు వారి ప్రేమగీతాన్ని పాడుతున్నట్లు ఉన్నాయి. జైలు లోపల సిద్ధార్థ్ తన పాపానికి శిక్ష అనుభవిస్తూ చీకటి గదిలో మగ్గిపోతుండగా, ఇక్కడ ఊటీ కొండలపైన ప్రకృతి సాక్షిగా విక్రమ్, ఆదిత్య మరియు మైథిలిల ప్రేమ సామ్రాజ్యం ఒక అజేయమైన, అత్యంత సుందరమైన మరియు పరిపూర్ణమైన లవ్ స్టోరీగా శాశ్వతంగా నిలిచిపోయింది.